సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. రామ తులసి గారు శారీ డిజైన్ క్రియేషన్ ని చూపిస్తానంటున్నారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి రామ తులసి గారు. నమస్తే సుజాత మేడం, ఈ రోజు మా సకులందరికీ మీరు శారీ క్రియేషన్ వర్క్ ని చూపిస్తాను అన్నారు కదండి, ఆ డిజైన్ ని. మరి ఈ డిజైన్ మనం తయారు చేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? కావాల్సిన ఐటమ్స్ ఫ్యాబ్రిక్ కలర్స్, మనకు ఫ్రేమ్ కావాలి, ఒక వైట్ పేపర్ A4 షీట్ సరిపోతుంది, ఈ మోడల్ లీవ్స్ కావాలి, పెన్సిల్, పెన్, బ్రషెస్, న్యూ క్లాత్. ఓకే మేడం, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇది నేను న్యాచురల్గా పత్తి చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు నుంచి ఒక లీఫ్ తీసుకున్నాను అనమాట. ఓకే, పత్తి చెట్టు అంటే లీఫ్ తీసుకుని ఈ మోడల్ చేసుకున్నాను. అంటే లీవ్స్ ని మనం స్టోర్ చేసుకోవడానికి ఉండదు కదా, అందుకని వాటి మోడల్లో నేను వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. మన వైట్ పేపర్ పైన పెట్టినప్పుడు కనిపించడానికి వీలుగా వన్ సైడ్ కలర్ ఉండేటట్టు, ఒకటి మా ప్లెయిన్ ఉండేటట్టుగా ఒక షీట్ తీసుకుని దానిపైన దాన్ని చేసుకున్నాను అనమాట. అంటే ఇవి 3 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు వైట్ పేపర్ తీసుకుని దీనిపైన వీటిని అరేంజ్ చేసుకోవాలి. అంటే ఆ అరేంజ్మెంట్ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఓకే మేడం. జిగ్జాగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు ఈ లీఫ్ ని మనం ఇలా పెట్టుకుంటాం కార్నర్ నుండి. తర్వాత సైజు కూడా చిన్నది తీసుకుని దీనికి ఆపోజిట్ ఇలా ఒక జిగ్జాగ్ అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. అలా అరేంజ్ చేసుకోవాలి. ఒక లీఫ్ కి సంబంధించిన ఎడ్జెస్ అని ఇంకో లీఫ్ కి తగలకుండా షేప్ కూడా వేరేగా ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ షీట్ నిండా నింపేసుకున్న తర్వాత వీటి అవుట్ లైన్ స్కెచ్ పెన్ తో డ్రా చేసుకోవాలి. అందుకని మనకి అవుట్ లైన్ మాత్రమే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా మొత్తం అన్ని లీవ్స్ ని కూడా సెట్ చేసుకుని అవుట్ లైన్ మనం ప్రతి లీఫ్ కి సంబంధించిన అవుట్ లైన్ పేపర్ అంతా తీసుకోవాలి. సో అలా తీసుకున్నది ఏదైనా ఉందా? తీసుకున్నది ఉంది, అది చూద్దాం ఇప్పుడు. ఓకే అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను అలా అవుట్ లైన్ అన్ని గీసి మనం సెట్ చేస్తున్న డిజైన్ అనమాట. ఇది డిజైన్ ప్రిపేర్ చేసుకునే పద్ధతి. మనం ఓన్ గా, అంటే ఈ షేప్ లీవ్స్ మనకి లేవు, ఇంకా వేరే ఉన్నాయి కూడా తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకుని ఇలా మనం రెడీ చేసుకోవాలి. ఒకసారి కష్టపడి మనం ఇలాంటి డిజైన్ తయారు చేసుకుంటే ఎన్నిసార్లు అయినా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు ఇంతవరకు అయితే అర్థమైందండి. కానీ దీన్ని క్లాత్ పైన ఎలా మనం చేసుకోవాలి? తప్పకుండా అది కూడా చూద్దాము. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకున్నాము. నేను సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే శారీస్ ఎలా అయినా మనకి స్మూత్ గానే ఉంటాయి కదా, అలాగే ట్రాన్స్పరెన్సీగా కూడా ఉంటాయి అన్నమాట. దీనికి ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్ గా మనం డిజైన్ పైన పెట్టేసుకుని పెన్సిల్ తో డ్రా చేసేసుకోవాలి. ఒక లీఫ్ ని మనం పెయింట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఒక లీఫ్ ని డ్రా చేయడం జరిగింది. మనం పెయింట్ చేసుకునేటప్పుడు ఇలాగే మొత్తం అన్ని కూడా చేసుకోవాలి. తులసి గారు, యాక్చువల్ గా చాలా మందికి మామూలుగా మీరు సిల్క్ శారీ పైన ఇప్పుడు ట్రేస్ చేశారు కదండి, కానీ ఆర్గండి శారీస్ అన్నా కాటన్ శారీస్ అన్నా చాలా ఇష్టం ఉంటాయి. ఆర్గండి శారీ పైన పెయింటింగ్ అనేది ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. అది ఏ సీజన్ లో వేసుకున్నా, ఎప్పుడు వేసుకున్నా, ఏ సందర్భంలో వేసుకున్నా రిచ్ గానే ఉంటుంది. సో మీరు ఇది చేస్తుంటే చాలా మంది అనుకుంటారు, ఓకే సో ఆర్గండి శారీ పైన ఇది వేసుకుంటే. ఆర్గండి అయితే ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అవునండి, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఫ్రేమ్ ఫిట్ చేసేసుకుందాము. ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం బ్రష్ సహాయం తీసుకుని మనం కలర్స్, అంటే గ్రీన్ కలర్ లీఫ్ని వేస్తున్నాను, గ్రీన్, ఎల్లో తీసుకుంటున్నాను, అలాగే పర్ల్ వైట్ కూడా తీసుకోవాలి. మనం ఈ 3 మిక్స్ చేస్తాం అన్నమాట. సో కలర్ మిక్స్ చేసుకోవడం అనేది కూడా నిజంగా ఒక ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. వాటర్ తక్కువ తీసుకుని మనకి ఎల్లో, గ్రీన్, పర్ల్ వైట్ మిక్స్ చేసుకున్నాం. నేను ఫ్లాట్ బ్రష్తో దీన్ని పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే ఈ మిడిల్లో మనం ఒక స్పాట్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా స్పాట్ పెట్టుకుని ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా ఇలా ఒకే వేలో ఈ డౌన్వర్డ్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా సో అక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడం కాకుండా డౌన్వర్డ్స్, ఇలా డౌన్వర్డ్ ఇచ్చుకుంటూ ఒకే కాకుండా అక్కడ నుండి పైకి వెళ్ళకుండా ఒకే వేలో ఇచ్చుకుంటూ వస్తే మనకి ఆ లీఫ్ షేప్ అనేది చక్కగా వస్తుంది అన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక కాడ ఉన్నట్టుగా పెట్టాం కదా, అవునండి, దీన్ని ఇలా చేసేసుకోవాలి.
ఇలా చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే. సో మేడం ఇలా కంప్లీట్ చేసిన వర్క్ ఏదైనా ఉందా? ఒక శారీ పైన నేను వేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే లీవ్స్ అన్ని కూడా ఒకే కలర్ ఉండవు మనకి. అవునండి. అంటే ఒక లేతగా లీవ్స్ ఒక ఆటమ్ సీజన్ లో అవి పండిపోయి రాలిపోతూ ఉంటాయి కదా, అవి లైట్ కలర్, డార్క్ కలర్, ఎల్లో, ఆరెంజ్, అలాగే డ్రై, ఇన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం బాదం చెట్లో చూడొచ్చు అలాంటిది. అవునండి, దాంట్లో కలర్ మనకు తేడా ఇమీడియట్ గా తెలిసిపోతుంది. అలాంటి లీఫ్ వరకు గ్రీన్ నుండి రెడ్ వరకు ఉంటుంది. అలాంటిది ఇమేజ్ చేసి నేను శారీ మొత్తం వేసాను అనమాట. షేప్ అయితే ఇవే ఉంటాయి. ఆ అన్ని కలర్స్ షేడ్ తో చేశాను. అలా చేసింది ఉంది, చూద్దాం. ఓకేనండి. ఇది నేను పూర్తిగా డిజైన్ చేసిన శారీ అన్నమాట. నేను ముందు చెప్పినట్టుగా ఆ లీవ్స్ స్టేజెస్ ఉంటాయి కదా, అంటే లైట్ గ్రీన్ ఉంటుంది, తర్వాత ఎల్లోలోకి వస్తుంది అనమాట. ఎల్లో తర్వాత ఆరెంజ్ షేడ్కి వస్తుంది, తర్వాత లైట్ గా బ్రౌన్, ఇంకా ఎండిన తర్వాత ఈ కలర్కి వస్తుంది అనమాట. అలా వాటిని ఇమేజ్ చేసి చేశాను. అలాగే ఈవినింగ్ టైంలో అంటే లీవ్స్ ఫాల్ అవుతున్నప్పుడు సన్సెట్ అనేది కూడా ఇమేజ్ చేసి పళ్ళుకి వచ్చేటట్టుగా వేసాను అనమాట. మనకు నచ్చిన విధంగా. ఇప్పుడు మేడం యాక్చువల్గా అయితేనండి ఈ పత్తి ఆకులు చాలా అందంగా ఉంటాయని ఈ ఆకుల్ని ఇమాజ్ చేసి ఇలా వేశారు. కానీ మీకు నచ్చిన ఆకులు, రాగి ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయి. సో అలాంటి మంచి అందంగా ఉన్న లీవ్స్ ని తీసి మీరు కూడా ఏదైనా డిజైన్ చేసి చేసుకోవాలి. మందార ఇలాంటివి డిజైన్ షేప్డ్ గా ఉంటాయి కదా, అలాంటివి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి శారీ మన దగ్గరే ఉంటుంది. ఈ డిజైన్ ఇంకా ఎవరి దగ్గర ఉంది, నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఇది నా ఓన్ క్రియేషన్ అన్నమాట. ఎనీవే తులసి గారు, మా సకులందరికీ ఒక మంచి డిజైన్ ని ఎలా చేసుకోవాలి, మన సొంత డిజైన్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా సఖీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఎందుకంటే మన ఐడియాని ఇక్కడ డిస్ప్లే చేసే అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, ధన్యవాదాలు. చూసారు కదండి, రామతులసి గారు ప్రిపేర్ చేసిన శారీ డిజైన్ క్రియేషన్ని. నిజంగా క్రియేటివిటీ ఉంటే ఏదైనా చేయొచ్చు అనిపించింది కదా మీకు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 0402355640. ఈ నంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.